మెరుపు కలలు మెరుపు కలలు. ధర్మతేజ సార్ ఇంట్లో అన్ని సౌకర్యాలున్నాయి. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడొచ్చినా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు. ఏ డ్రెస్ వేసుకున్నా క్వశ్చన్ చేసే వాళ్ళు అస్సలుండరు. కమ్మమ్మా అక్క, కమ్మమ్మా, లెట్స్ గో అక్క. నేను ఎక్కడికి వచ్చేలా లేనమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. మమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మనం ఇక్కడ ఉంటే మనల్ని మన ఇష్టం వచ్చినట్టు ఉంటే నివ్వరు మమ్మా. మన డ్రీమ్స్ కి ఇక్కడ విలువ లేదు. ఇలాంటి ఇంట్లో ఉండడం అనవసరం. నిజమే, కాదనను. అలా అని నేను అక్కడికొచ్చి ఉండలేను. అందుకే నిన్ను వద్దంటున్నాను. ఇక్కడ నేనున్నాను కదా, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను చూసుకుంటానమ్మా. కానీ నాకిక్కడ సేఫ్టీ లేదని నేను బలంగా నమ్ముతున్నాను. నేనిక్కడ ఉంటే వీళ్ళు నన్ను మిస్ ఇండియా కాదు కదా, గల్లీలో కూడా నన్ను తిరగనివ్వరు. నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మిస్ ఇండియా అయిన తర్వాతనే వస్తాను. అప్పటి వరకు నేనిక్కడ ఉండలేను. ముఖ్యంగా ఈ సంయుక్త నేనిక్కడ ఉంటే మిస్ ఇండియా అవ్వనివ్వదు. అందుకే నేను ధర్మతేజ సార్ ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. నీకోసం అక్కడ సార్ నొప్పించి ఒక గది కూడా ఏర్పాటు చేశాను. నువ్వెప్పుడొచ్చినా ఓకే మామ్. నేను మాత్రం వెళ్తాను. సౌందర్య, అది కాదమ్మా. ఐఎమ్ వెరీ సారీ మమ్మా. అక్క ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క. అక్క 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 ప్లీజ్ అక్క, నా మాట వినక్క. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. సంయుక్త, ఒకసారి అమ్మ గురించి ఆలోచించక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క వెళ్ళకక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క, నా మాట విను అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క అమ్మా 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 అమ్మా, అక్క వెళ్ళిపోతుందమ్మా. అక్కని వెళ్ళకుండా ఆపమ్మా ప్లీజ్. అక్కని మాట వింటుంది ప్లీజ్ అమ్మా. ఆపమ్మా, అక్కని ఆపమ్మా ప్లీజ్. ఏం చెప్పి ఆపనే? ఏం చెప్పి ఆపను? తనని మిస్ ఇండియా అవ్వనివ్వరు అని తను అంత క్లియర్ గా చెప్తుంటే ఇంకా ఏమని ఆపను? నువ్వు ఇక్కడ ఉండు అని అడుగుతున్నావే కానీ, అరే నిన్ను మిస్ ఇండియా చేయడానికి సపోర్ట్ చేస్తానా కానీ చెప్పగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? నేను ఒక వారం రోజులు లేకపోయేసరికి చిన్నదాన్ని పెళ్లి చేసుకునేలా చేశావు, పెద్దదాన్ని ఇంకొకరింటికి వెళ్ళేలా చేశావు. ఇప్పుడు నీ మనసు కుదిరపడిందా? నా ఇద్దరు కూతుళ్ళని నా నుంచి దూరం చేసి నువ్వు నాకు దగ్గర అవుదాం అనుకుంటున్నావేమో. అది ఏ జన్మకి జరగదు. నువ్వెప్పటికీ నా కూతురివి కాలేవు. ముగ్గురు కూతుళ్ళు ఉండి కూడా పిల్లలేందని అయ్యాను కదే. ఇదంతా నీ వల్లనే.
తీయమ్మా. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా సమయం, అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. నువ్వొక్కదానివి నా కడుపున పుట్టకపోయి ఉంటే నేనెంత సంతోషంగా ఉండేదాన్ని. అమ్మా నువ్వంత మాట అనొద్దమ్మా, నేను భరించలేను. నేనెందుకమ్మా నీ వాళ్ళని దూరం చేస్తాను? అక్కని నేను తీసుకొస్తానమ్మా. ముందు డోర్ తీయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అక్కని నేను తీసుకొస్తానమ్మా. నా మాట వినమ్మా. అమ్మా డోర్ తీ. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా సమయం, అత్తయ్య అమ్మా. అమ్మా సమయం, ఊరుకో ఊరుకో సమయం, సమయం ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో సమయం, ఊరుకో ఊరుకో సమయం. అమ్మా 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 డోర్ తీయమ్మా. అమ్మా డోర్ తీయమ్మా. అమ్మా అమ్మా సమయం, అమ్మా డోర్ తీయమ్మా. సమయం. అత్తయ్య కొంచెం ఓపిక పట్టమ్మా, తీస్తుంది. సౌందర్య ఏంటి ఇంకా రావడం లేదు? వాళ్ళ మమ్మీని కలిసి వస్తానని వెళ్ళింది. వెళ్ళినప్పటి నుంచి ఫోన్ కూడా చేయలేదు. అసలు వస్తుందా రాదా? నేను ఫోన్ చేసి కనుక్కోవాలా? వద్దులే, మరీ చీప్ అయిపోతాను. కానీ ఎలా? ఇంటి వరకు వచ్చిన సౌందర్యను వదిలేశానే. మనసులో ఉన్న కోరికని బయటపెట్టినా బాగుండేది. ఇప్పుడు రాకపోతే ఏం చేయాలి? తన కష్టాల్లో హెల్ప్ చేసినట్టు చేసి నా దారికి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నేనే స్వయంగా వెళ్ళి కనుక్కొనిస్తే బాగుంటుందేమో. ఒకవేళ అక్కడ అంతా బాగున్నా నేనే ఏదో ఒక రకంగా గొడవ చేసి తీసుకురావాలి. ఎస్.